హలో అండి, అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. మీరు కూడా చాలా చాలా బాగుండాలని కోరుకుంటుంది మీ హాసిని రాజపుడి. ఈరోజైతే అందరికీ ఉపయోగపడే బ్రహ్మాండమైన కొత్త కిచెన్ టిప్స్ని అయితే మీతో షేర్ చేయబోతున్నాను. వీడియోని అయితే స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి. అలాగే మీకు ఏ టిప్ నచ్చిందనేది కమెంట్ చేయండి. వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ అయితే చేయండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఇప్పుడైతే ఫస్ట్ టిప్ ఏంటంటే, ఇప్పుడు సమ్మర్ కదా, నిమ్మకాయలు మనకి చాలా తక్కువగా దొరుకుతూ ఉన్నాయి. తక్కువగా దొరకడం వల్ల రేటు కూడా ఎక్కువగా ఉంటున్నాయి. మరి ఇలాంటి పచ్చి నిమ్మకాయలను కూడా ఒక్కొక్కటి 5 నుంచి 10 రూపాయల వరకు అమ్ముతూ ఉన్నారు. మరి మనం దీన్ని తెచ్చుకున్నాం అనుకోండి, ఇది పచ్చిగా ఉంటుంది, రసం అనేది అస్సలు రాదనమాట. రసం రానప్పుడు ఇలా ఫ్లోర్ పైన ఇలా బాగా రుద్దేసి తర్వాత మనం కట్ చేసేసుకొని రసాన్ని పిండుకున్నాం అనుకోండి, రసం అనేది చాలా బాగా వస్తుందన్నమాట. చూడండి ఎంత బాగా వస్తుందో. మనకి పచ్చి నిమ్మకాయ అయినా సరే దాంట్లో రసం లేకపోయినా ఇలా బాగా మనము నలిపినట్లుగా అనేసి పిండేసుకోండి, మనకి చాలా బాగా వస్తుందన్నమాట. ట్రై చేయండి, చాలా బాగా యూజ్ అవుతుంది. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, చూడండి. ఫస్ట్ అయితే కొద్దిగా పసుపుని అయితే తీసుకోండి. ఇలా పసుపుని తీసుకొని దీంట్లో కొద్దిగా వాటర్ వేసేసి తర్వాత ఒక చిన్న ముద్దలాగా కలిపేసుకోండి. ఇది మనకి ఎందుకు అని అంటే, చాలామందికి పన్ను నొప్పి ఎక్కువగా వస్తూ ఉంటుంది కదా, పన్ను నొప్పితో ఎక్కువగా ఇబ్బంది పడుతూ ఉంటారు. అలాగే పన్ను నొప్పిని భరించలేక చాలామందికి ఫీవర్ అలా కూడా వస్తూ ఉంటుందన్నమాట. మరి పన్ను నొప్పిని అప్పటికప్పుడు వెంటనే తగ్గించుకోవాలి అంటే ఇలా అయితే చెయ్యండి. ఇలా పసుపుని కలుపుకొని ఇలా ముద్దలాగా ఇలా బాల్ మాదిరి చేసేసుకొని పన్ను పుచ్చిపోయినా సరే, రంధ్రం పడినా సరే ఆ దాంట్లో ఇది పెట్టేసుకోండి. ఇంకా మనకి ఎక్కడైతే నొప్పి ఉందో పన్ను పైన పెట్టేసుకొని పై పంటితోటి కానీ, లేదంటే పై పన్ను ఎక్కువగా నొప్పి ఉంటే మధ్యలో పెట్టేసుకొని కొరికినట్లుగానండి. ఇంకా దాని రసం అంతా పోయి మనకి పసుపు వల్ల ఆ నొప్పి అనేది తొందరగా తగ్గుతుందనమాట. చాలా తొందరగా రిలీఫ్ అయితే ఉంటుంది. తర్వాత కావాలంటే డాక్టర్ కాడికి వెళ్ళొచ్చు అనమాట. ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, చాలామంది అమ్మాయిలు కానీ, లేదంటే ఆఫీసులకు వెళ్ళే వర్కింగ్ ఉమెన్స్ కానీ పీరియడ్స్ టైంలో ఇది మనకి ప్యాడ్ని బ్యాగ్లో పెట్టుకొని వెళ్ళాలంటే ఎక్కువగా ఇబ్బంది పడుతూ ఉంటారు కదా. ఇంకా పిల్లలైతే ఇంకా బ్యాగ్లో, స్కూల్ బ్యాగ్లో కానీ కాలేజ్ బ్యాగ్లో పెట్టుకోవాలంటే ఇంకా ఎక్కువగా ఇబ్బంది పడుతూ ఉంటారు. అలాంటప్పుడు ఇలా అయితే చెయ్యండి. పీరియడ్స్ టైంలో సరే, పెద్దవాళ్ళైనా సరే, లేదంటే స్కూల్కు కాలేజీకి వెళ్ళే అమ్మాయిలైనా సరే, ఈ విధంగా ప్యాడ్ని ఇలా ఒకటి ఏదైనా సరే మనం ట్యాబ్లెట్స్ అలా మెడికల్ షాప్లో తీసుకున్నప్పుడు ఇలాంటి బ్రౌన్ షీట్ అయితే వస్తూ ఉంటుంది కదా, ఇలాంటి బ్యాగ్లో కనుక పెట్టేసుకొని మనము బ్యాగ్లో పెట్టేసుకున్నాం అనుకోండి, పిన్ కొట్టేసి ఇంకా అసలు ఎవరు బ్యాగ్ ఓపెన్ చేసినా కనిపించదనమాట. మనము మార్చుకున్నప్పుడు మళ్ళీ ప్యాడ్ను మార్చుకున్నప్పుడు మళ్ళీ ఆ ప్యాడ్ను కూడా దీంట్లో పెట్టేసేసి పడేసామంటే సరిపోతుందనమాట. నీట్గా ఉంటుంది చూడడానికి, అసలు ఎవరికి కనిపించదు. ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, మనము ఇప్పుడు సమ్మర్ కాబట్టి ఎక్కువగా వాటర్ మిలాన్ అయితే తెచ్చుకుంటూ ఉంటాం కదా. వాటర్ మిలాన్ తెచ్చుకున్నప్పుడు మనం సగం కట్ చేసుకుంటాము, ఇంకా సగం పండు అయితే మనకు సరిపోతుంది. ఇంకా సగాన్ని అలానే పెట్టేసామనుకోండి, అది తొందరగా పాడైపోతూ ఉంటుంది. అలానే పెట్టేసామంటే, ఈ ఫ్రిడ్జ్లో పెట్టేసామనుకోండి డైరెక్ట్గా, ఫ్రిడ్జ్ స్మెల్ దీని స్మెల్ ఫ్రిడ్జ్కు పట్టేసుకొని అస్సలు తినలేమన్నమాట. మరి ఇది స్మెల్ రాకుండా ఉండాలి, నీట్గా ఉండాలి అని అంటే ఇలా చూడండి, ఇలా ఒక ప్లేట్ని ఆ వాటర్ మిలన్ పైన పెట్టేసేసి తర్వాత దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి. ఇంకా నీట్గా ఉంటుంది. 2 రోజుల వరకు కూడా పాడవదనమాట. మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు కట్ చేసేసుకొని తినేసేయచ్చు. ట్రై చేయండి, చాలా బాగా యూజ్ అవుతుంది. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, చూడండి. మనమైతే రింగ్స్ని పెట్టుకుంటూ ఉంటాం కదా, ఒక్కొక్కసారి రింగ్ అనేది చాలా టైట్గా అయిపోతూ ఉంటుంది. కొంతమందికి ప్రెగ్నెంట్ లేడీస్కి అయితే ఇంకా చేతులు కొద్దిగా వాస్తూ ఉంటాయి కదా, వాళ్ళకైతే పూర్తిగా టైట్ అయిపోయి అసలు తీయడానికి కూడా రాదనమాట. ఒక్కోసారి గోల్డ్ షాప్కి వెళ్ళి కట్ కూడా చేయిస్తూ ఉంటారు. మరి అలాంటి ప్రాబ్లం లేకుండా ఎప్పుడైనా సరే మీకు రింగ్ టైట్గా అయిపోయి రానప్పుడు ఇలా అయితే చెయ్యండి. చూడండి, ఫస్ట్ అయితే రింగ్ కిందికి ఇలా దారంని అయితే తీసుకోండి. తర్వాత ఈ విధంగా వీడియోలో చూపించినట్లుగా ఇలా చుట్టేసుకుంటూ రండి. ఇలా వీడియోలో చూపించినట్లుగా ఇలా వేలికి అనేది చుట్టాలన్నమాట. ఇలా వేలికి చుట్టేసేసుకొని తర్వాత ఇప్పుడు మనం ఫస్ట్ దారాన్ని రింగ్లో నుంచి వదిలేసాం కదా, దాన్ని ఇలా మళ్ళీ తిప్పుకుంటూ రండి. ఇంకా అంతే, ఆటోమేటిక్గా రింగ్ అనేది బయటికి వచ్చేస్తుంది. ఇంకా మనం కష్టపడి తీయాల్సిన అవసరం లేదు. చెయ్యి ఒత్తుకోదు, నొప్పి పుట్టదు, ఎర్రగా కాదు, ఈజీగా తీసేసుకోవచ్చు. చాలా బాగుంది కదా, మరి ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, ఇప్పుడైతే సమ్మర్ కదా, టమాటాలు విపరీతమైన ధర ఉంటున్నాయి. అలాగే మనకి ఇప్పుడు రావడం కూడా కొద్దిగా
తక్కువగా వస్తూ ఉన్నాయన్నమాట. మరి మనం టమాటాలని ఎక్కువగా తెచ్చుకున్నప్పుడు అదీ కాక ధరలు ఎక్కువగా ఉన్నాయి కదా, మరి పాడవకుండా ఒక్కటి కూడా వేస్ట్ కాకుండా ఈ విధంగా అయితే స్టోర్ చేసుకోండి. ఇలా చేసుకోవడం వల్ల మనకి అస్సలు వేస్ట్ అవ్వమన్నమాట. ఏం లేదండి, ఈ టమాటా పండుకి ఇలా బొడ్డు ఉంటుంది కదా, దాని దగ్గర ఇలా కొద్దిగా మనం వంటకు వాడే ఆయిల్ని అప్లై చేయండి. ఇలా ఆయిల్ని అప్లై చేయడం వల్ల మనకి అస్సలు అవి పాడవకుండా చాలా ఫ్రెష్గా ఉంటాయన్నమాట. మనకి నీట్గా ఉంటాయి, ఫ్రెష్గా ఉంటాయి, అస్సలు పాడవవు. అలాగే మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు వాడుకున్నా కూడా బాగుంటాయి అన్నమాట. మనకి ఇలా ఫ్రిడ్జ్లో పెట్టకపోయినా సరే ఇంత బాగా పండైనటివి కూడా వారం రోజుల వరకు చాలా తాజాగా ఉంటాయన్నమాట. ఫ్రిడ్జ్లో టమాటాలను కూడా పెట్టకూడదండి, అసలు పెట్టడం వల్ల అవి పాడైపోతాయి అన్నమాట. ఇలా బయట పెట్టేసుకొని గాలి తగిలేలా పెట్టేసుకొని ఇలా ఆయిల్ అప్లై చేయండి, ఇంకా అస్సలు పాడవు అనమాట. చాలా చాలా బాగా యూజ్ అవుతుంది. అలాగే మనం కొనేటప్పుడు కూడా కొన్ని పండు అయినటివి కొన్ని పచ్చిగా ఉండేటివి తీసుకున్నామంటే పండు అయిపోయే లోపు మళ్ళీ పచ్చిగా ఉండేటివి మాగుతాయి అన్నమాట. ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, మనము గోధుమ పిండిని అయితే కలుపుకుంటాం కదా, చపాతీకి కానీ పూరికి కానీ పుల్కకి కానీ. చపాతీకి కానీ పూరికి కానీ పుల్కకి కానీ కలుపుకున్నప్పుడు పిండి మనం కలిపినది మొత్తం అయిపోదు, ఒక్కోసారి కొద్దిగా అన్నం మిగులుతూ ఉంటుంది కదా. మరి మిగిలినప్పుడు మనం అలానే పెట్టేసి గిన్నెలో ఫ్రిడ్జ్లో పెడతా ఉంటాం. అలా పెట్టడం వల్ల దానికి గాలిపోయి గట్టిగా అయిపోతుంది, నల్లగా అయిపోతుంది. అలాగే మళ్ళీ మనం దాన్ని బయటికి తీసిన తర్వాత నార్మల్ టెంపరేచర్ వచ్చేంత వరకు వెయిట్ చేయాలి, హాఫ్ అన్ అవర్కు పైగానే పడుతుంది. మరి అవన్నీ అవసరం లేకుండా ఈ విధంగా పెట్టేసుకున్నామంటే మనం తీసిన వెంటనే రుద్దుకోవచ్చు, గట్టి పడకుండా ఉంటుంది, స్మూత్గా ఉంటుంది. అలాగే పిండి కూడా చాలా బాగుంటుంది అనమాట. 4-5 రోజులైనా కూడా. చూడండి, చపాతీ పిండిని ఇలా ఆయిల్ ప్యాకెట్ ఉంటుంది కదా, మనం ఆయిల్ పోసుకున్న తర్వాత ప్యాకెట్ను పడేస్తూ ఉంటాం కదా, పడేయకుండా ఈ విధంగా మనం ఇలా చుట్టి పెట్టేసుకొని ఆయిల్ ప్యాకెట్లో మనం దీన్ని గిన్నెలో పెట్టేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నామంటే ఇంకా మనకి ఫ్రెష్గా ఉంటుందన్నమాట. ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, మనము దోసపిండిని అయితే మిగిలినది ఎత్తి పెట్టేస్తూ ఉంటాం కదా, మనం 2-3 రోజులు వేసుకున్న తర్వాత ఇంకా కొద్దిగా మిగిలింది అనుకోండి, మనం అలానే పెట్టేసామంటే ఇప్పుడు సమ్మర్ కాబట్టి ఒక్క రోజుకే బాగుంటుంది, రెండో రోజుకి కొద్దిగా ఎక్కువసేపు బయట పెట్టేసామంటే పుల్లగా అయిపోతూ ఉంటుంది. మరి పిండి పుల్లగా కాకుండా పులిసిపోకుండా ఉండాలంటే దోసపిండిలో ఇలా ఒక తమలపాకును పెట్టేసి మూత పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి. ఇంకా మీకు అది పులసకుండా ఉంటుంది, ఫ్రెష్గా ఉంటుంది. అలాగే పులిసిన వాసన కూడా రాకుండా ఉంటుంది. ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, ఫస్ట్ అయితే ఇలా పెరుగునైతే తీసుకోండి. ఇది టిప్ అనడం కంటే ఇది ఎవరికి ఇష్టమో ఇలా చేసుకొని తినడం అనేది చెప్పొచ్చు అనమాట. ఎందుకంటే నాకైతే ఇలా తయారు చేసుకొని తినడం చాలా ఇష్టం అనమాట. ఇది తయారు చేసుకోవడం అవసరం లేదండి, జస్ట్ ఒక గిన్నెలు తీసుకొని దాంట్లోకి 1 స్పూన్ లేదంటే 2 స్పూన్ల పెరుగుని తీసుకొని అలాగే 1 టేబుల్ స్పూన్ అంత షుగర్ను వేసేసి ఇలా కలిపేసుకొని తిన్నామంటే సూపర్గా ఉంటుందండి. ఇది నాకు చాలా ఇష్టమైన ఏమంటారండి స్నాక్స్ అంటామా మనం, నాకు ఎక్కువ ఈవినింగ్ టైంలో ఇలా తింటూ ఉంటానన్నమాట. మరి ఇది స్నాక్స్ అనుకోవచ్చు, లేదంటే నైట్ డిన్నర్ అనుకోవచ్చు, లేదంటే బ్రేక్ఫాస్ట్ అనుకోవచ్చు, ఏదైనా అనుకోవచ్చు అనమాట. నాకు ఇష్టమైన ఐటమ్ అనమాట ఇలా చేసుకొని తినడము. పెరుగు షుగర్ను తినడం చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, గడ్డ పెరుగు అయితే ఇంకా బాగుంటుంది. నెక్స్ట్ టిప్ అండి, మనము అయితే ఎప్పుడైనా పొరపాటున వంట చేసేటప్పుడు ఒక్కోసారి మనకి చెయ్యి అనేది కాలుతూ ఉంటుంది. కాలినప్పుడు వెంటనే బొబ్బ వచ్చేస్తుంది అనమాట. అలా బొబ్బ రాకుండా ఉండాలి అని అంటే మనకి ఎప్పుడైనా సరే చెయ్యి చపాతీ చేసేటప్పుడు పెన్నం తగలడము, కుక్కర్ను పట్టుకున్నప్పుడు చెయ్యి తగలడము, అలాంటప్పుడు బొబ్బ వచ్చేస్తుంది కదా. అలాంటప్పుడు మనం వెంటనే వ్యాజ్లీను పేస్ట్ను రెండింటిని కలిపేసేసి ఎక్కడైతే మనకి కాలిందో ఆ ప్లేస్లో వెంటనే రుద్దేసామంటే అది ఎర్రగా కాకుండా ఉంటుంది, మంట తీయకుండా ఉంటుంది, బొబ్బ అనేది పైనకి రాకుండా ఉంటుందన్నమాట. చాలా బాగా యూజ్ అవుతుందండి, తప్పకుండా ట్రై చేయండి. ఇలా చేయడం వల్ల మనకి బొబ్బ అనేది రాదు, అలాగే అక్కడ మచ్చ కూడా పడకుండా ఉంటుందన్నమాట. ట్రై చేయండి, చాలా అంటే చాలా బాగా యూజ్ అవుతుంది. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, చూడండి, మన ఇంట్లో వాము అయితే ఉంటుంది కదా, వాముతో ఇలా కనుక చేశారంటే మీకు ఏదైనా తిన్నప్పుడు డైజెషన్ కాకపోయినా, అలాగే ఎక్కువగా తేంపులు వస్తూ ఉన్నా, అలాగే మీకు కడుపులో ఉబ్బరంగా ఉన్నా సరే ఇలా అయితే చెయ్యండి. ఒక 1 టేబుల్ స్పూన్ అంత వామును తీసుకొని ఒక గిన్నెలోకి వాటర్ తీసుకొని గిన్నెలోకి వాము వేయండి. తర్వాత ఇలా స్టవ్ పైన పెట్టేసి బాగా ఉడకనివ్వండి. ఇలా బాగా ఉడకాలన్నమాట. ఉడికి కలర్ అయితే మారుతుంది, ఎక్కువసేపు పట్టదు, ఒక 5 మినిట్స్ అయితే సరిపోతుంది అనమాట.
ఈ విధంగా ఒక 5 మినిట్స్ బాగా ఉడకనివ్వండి. ఇలా ఉడికేటప్పుడు మధ్య మధ్యలో కలుపుకోండి. ఫ్లేవర్ అయితే చాలా బాగుంటుందన్నమాట ఈ ఫ్లేవర్. ఇలా బాగా కలిపేసుకొని తర్వాత ఇంకా ఇలా బాగా ఉడికిన తర్వాత ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకొని మూత పెట్టేసుకోను అనమాట. ఎందుకంటే ఆ ఫ్లేవర్ అంతా బయటికి పోకుండా ఉంటుందన్నమాట. చాలా బాగుంటుంది స్మెల్ కూడా. ఇప్పుడు ఇంకా ఇలా కలిపేసుకొని మూత పెట్టేసుకోండి. మూత పెట్టేసుకొని తర్వాత ఇది చల్లగా అంటే చల్లగా కాకూడదు. మనం టీ కంటే కొద్దిగా చల్లగా కావాలన్నమాట. మనం సిప్ చేసుకుంటూ తాగాలి. నైట్ భోంచేసిన తర్వాత తాగామనుకోండి ఉదయానికి డైజెషన్ ప్రాబ్లం ఉండదు, అలాగే కడుపులో ఉబ్బరం ఉండదు, అలాగే మనం ఏదైనా హెవీ ఫుడ్ తిన్నప్పుడు అరుగుతుంది, అలాగే మోషన్ కూడా ఫ్రీగా అవుతుందన్నమాట. లేదు మీకు ఇప్పుడే కడుపు ఉబ్బరం ఉంది అంటే వెంటనే కాంచుకొని ఇలా తాగేసేయండి వేడిగా ఉన్నప్పుడే. లేదంటే నైట్ భోంచేసిన ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత తాగేసేయండి. ఇంకా అసలు ఎటువంటి ప్రాబ్లం ఉండదన్నమాట. నైట్ ఫుడ్ హెవీగా తిన్నప్పుడు కూడా పడుకునేటప్పుడు దీన్ని తాగేసి పడుకోండి. ఇంకా టెన్షన్ లేకుండా ఉంటుంది. మార్నింగ్కు పొట్ట కూడా ఫ్రీగా ఉంటుంది. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, చూడండి మనమైతే ప్రతిరోజు మాప్ పెడుతూ ఉంటాం కదా. మాప్ పెట్టేటప్పుడు నార్మల్గా అయితే ఫినాయిల్ వేస్తూ ఉంటాము, ఒక్కోసారి ఉప్పు వేసి తుడుస్తూ ఉంటాము, ఒక్కోసారి ఉప్పు పసుపు కూడా వేసి తుడుస్తూ ఉంటాము. ఎందుకంటే నల్ల ఈగలు కానీ ఏదైనా క్రిములు అవి రాకుండా ఉంటాయనేసి. మరి మనము ప్రతిసారి అవి ఒక్కటే కాకుండా అప్పుడప్పుడు ఇలా వాటర్లో కొద్దిగా పౌడర్ని వేసి తూర్చండి. పౌడర్ని వేసి తూర్చడం వల్ల ఏంటి లాభం అంటే, పౌడర్ వేయడం వల్ల ఒక్కోసారి మనం ఇంట్లో నాన్ వెజ్ చేసినప్పుడు ఒకలాంటి స్మెల్ వస్తూ ఉంటుంది కదా. అలా స్మెల్ రాకుండా ఇలా పౌడర్ వేసి తుడచడం వల్ల స్మెల్ అనేది ఉండదు, ఫ్రెష్గా ఉంటుంది, మంచి ఇల్లంతా మంచి సువాసనతో ఉంటుందన్నమాట. ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, చూడండి మన ఇంట్లో ఇలాంటివి హార్లిక్స్ ప్యాకెట్లు ఒక్కోసారి గడ్డ కట్టిపోయి ఉంటాయి మనం చూసుకోకుంటే. లేదంటే సరిగ్గా దానికి ఏదైనా కొద్దిగా ఎక్కడైనా గ్యాప్ ఉండి ఓపెన్ అయినా కూడా గాలి తగిలేసి ఇలా గడ్డ కట్టేసి ఉంటాయి. మనం దీన్ని ఎందుకు పనికిరాదు అని పడేస్తూ ఉంటాము. ఇలా గడ్డ కట్టేసిన ఎప్పుడైనా సరే ఇలా గడ్డ కట్టేసినవి ఏదైనా ఉంటే వెంటనే తీసేసుకోండి. మీ ఇంట్లో హార్లిక్స్ అయినా సరే, బూస్ట్ అయినా సరే, బోర్నమిటా అయినా సరే, ఏదైనా సరే తీసేసుకొని ఇలా మిక్సీ జార్లోకి అయితే వేసేసుకోండి. ఇలా మిక్సీ జార్లోకి వేసేసుకొని ఇప్పుడైతే ఇలా చిన్నగా తుంచేసేయండి. ఇలా తుంచుకోవాలన్నమాట. ఇలా తుంచుకొని ఇంకా దీన్ని మెత్తగా మిక్సీ పట్టేసేయాలి. మెత్తగా మిక్సీ పట్టేసామంటే మళ్ళీ మనకు ఫ్రెష్గా హార్లిక్స్ పొడి అయితే రెడీ అయిపోతుంది. నార్మల్గా మనం షాప్లో కొన్నప్పుడు హార్లిక్స్ పొడి ఎలా ఉంటుందో ఆ విధంగా అయితే రెడీ అయిపోతుంది అనమాట. చూడండి మనం వేస్ట్ అని పడేస్తూ ఉంటాము, మనం డైరెక్ట్గా అలా అయితే అస్సలు కరగదనమాట. అలా కాకుండా ఇలా మనం మిక్సీ తిప్పేసుకున్నామంటే మళ్ళీ ఫ్రెష్గా అయితే రెడీ అయిపోతుంది. మనకు వేస్ట్ కాకుండా ఉంటుంది, అలాగే మళ్ళీ మనం పాలుల్లో కలుపుకొని తాగొచ్చు అనమాట. చూడండి ఎంత బాగుందో. ఇప్పుడే మనం షాప్ నుంచి కొన్నాం అనేటట్టుగా ఉందన్నమాట. అసలు దీన్ని తయారు చేసినట్టు కూడా ఎవ్వరు అనుకోరు. ఎంత బాగా మిక్సీ పడితే పొడి అయిపోయిందో చూడండి. ఈ విధంగా మీరు కూడా వేస్ట్గా గడ్డ కట్టేసి పడేస్తూ ఉంటారు కదా, అలా పడేయకుండా బూస్ట్ అయినా, హార్లిక్స్ అయినా, బోర్నమిటా అయినా ఏదైనా సరే ఈ విధంగా చేయండి. కాఫీ పొడి కూడా ఒక్కోసారి గడ్డ కట్టేసిందని పడేస్తూ ఉంటారు. అలా పడేయకుండా ఇలా మిక్సీ జార్లోకి వేసేసి తిప్పేసుకోండి. ఇంకా తర్వాత ఈ విధంగా మనం పాలు కలుపుకునేటప్పుడు కూడా ఈ విధంగా ఇంకా గ్లాసులో వేసేసుకొని కలిపేసుకోండి. ఇలా కలుపుకోవడం వల్ల మనకి వేస్ట్ కాకుండా ఉంటుంది, మనం తాగొచ్చు అనమాట. ఎప్పుడైనా మనము పొరపాటున ఇలా గాలి తగిలి గడ్డ కట్టింటాక వేస్ట్ కాకుండా ఈ టిప్ని అయితే ట్రై చేయండి. ఇలా చేయడం వల్ల మనకి ఏది వేస్ట్ కాదనమాట. ప్రతిదీ మనము డబ్బు ఖర్చు పెట్టి కొంటూ ఉంటాం కాబట్టి దేన్ని మనం అనవసరంగా వేస్ట్ చేసుకోకూడదు. ఏదైనా సరే మనం అనుకోకుండా ఇలా గడ్డ కట్టడం అలాంటిది అయితే అయిందంటే ఇలా చిన్న టిప్స్ని ఫాలో అయ్యి మనమైతే వాటిని మళ్ళీ ఫ్రెష్గా తయారు చేసేసుకోవచ్చు. ట్రై చేయండి. అలాగే టిప్ నచ్చితే వీడియోను లైక్ చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, ఫస్ట్ అయితే ఒక 4 నాప్థలిన్ బాల్స్ని అయితే తీసుకోండి. నాప్థలిన్ బాల్స్ని ఇలా తీసుకొని ఒక పాతది ఏదైనా సరే ప్లేట్ కానీ ఇలాంటి పెన్నం ఏదైనా ఉంటే దానిపైన వేసేసి ఇలా డెటాల్ని అయితే వేయండి. కొద్దిసేపటికి ఆ డెటాల్ అంతా పీలుస్తుంది. తర్వాత ఒక్కొక్క నాప్థలిన్ బాల్ని ఇలా ఒక్కొక్క డిస్పోజబుల్ గ్లాసులు అయితే వేసుకోండి. వేసేసుకొని మనకి ఎక్కువగా బల్లులు, బొద్దింకలు ఏ ప్లేస్లో అయితే తిరుగుతూ ఉంటాయో ఆ ప్లేస్లో పెట్టేసుకోవాలన్నమాట. ఇలా పెట్టడం వల్ల మనకి బట్టలకు అంటుకోకుండా ఉంటుంది, అలాగే అది కరిగిపోకుండా ఉంటుంది. మనకి ఇలా పెట్టేసుకున్నామంటే ఒక్కొక్కటి దగ్గర 15 రోజుల దాకా వస్తుందన్నమాట. ఇలా బట్టల దగ్గర, అలాగే కబోర్డులలో, అలాగే సరుకుల డబ్బాల దగ్గర, అలాగే మెయిన్ బుక్స్ దగ్గర బుక్స్కు చెదలు పడుతూ ఉంటాయి. అలాగే బల్లులు, చిన్న బొద్దింకలు, పురుగులు తిరుగుతూ ఉంటాయి కదా, బుక్కులను పాడు చేస్తూ ఉంటాయి. అలా కాకుండా ఇలా పెట్టేసుకున్నారంటే అసలు అక్కడికి ఏమీ రావన్నమాట. ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, మనమైతే పల్లీలను ఎక్కువగా తెచ్చిపెట్టుకుంటూ ఉంటాం కదా. ఎక్కువగా చాలామంది పల్లీలను సంవత్సరానికి అయ్యేటట్టు కూడా స్టోర్ చేసుకుంటూ ఉంటారు. మరి పల్లీలు ఎక్కువ రోజులు
ఫ్రెష్గా ఉండవు అనమాట. ఎందుకంటే తెల్ల పురుగు అనేది వచ్చేస్తూ ఉంటుంది. అంత బూజు మాదిరి వచ్చేసి తెల్ల పురుగు పడతా ఉంటుంది. ఉండలు కూడా కడతా ఉంటాయి అనమాట. అలా కట్టకుండా బూజు పట్టకుండా అలాగే ఫ్రెష్గా ఉండాలి అని అంటే ఇలా ఒక 2-3 బిర్యానీ ఆకుల్ని క్వాంటిటీని బట్టి, నేనైతే ఇవి 1/2 కిలోనే కాబట్టి 2 వేసాను అనమాట. ఎక్కువగా ఉన్నాయంటే ఒక 5-6 బిర్యానీ ఆకులను వేసి పెట్టేసేయండి, ఇంకా ఫ్రెష్గా ఉంటాయన్నమాట. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, మనము ప్రతిరోజు అన్నం తిన్న తర్వాత నైట్ ఒక 1/2 అవర్ తర్వాత, అంటే భోజనం చేసిన ఒక 1/2 అవర్ తర్వాత ఇలా కొద్దిగా పెరుగునైతే తీసుకోండి. దాంట్లో ఇలా ఫ్లాక్స్ సీడ్స్ పొడి ఉంటాయి కదా, అవిసె గింజలు ఉంటాయి కదా, అవిసె గింజల్ని మెత్తగా మిక్సీ పట్టేసుకొని ఇలా పొడిలాగా చేసుకోండి. దీన్ని ఒక డబ్బాలో ఎత్తి పెట్టేసుకున్నామంటే మనకి ఇది చాలా రోజులు తడి చేరకుంటే చాలా రోజులు నిల్వ ఉంటుందన్నమాట. ఇంకా ఇప్పుడు దీన్ని ప్రతిరోజు ఒక 1 టేబుల్ స్పూన్ అంత పెరుగులో వేసేసుకొని, ఇంకా మనము పెరుగులో వేసేసుకొని దీన్ని మిక్సీ పట్టేసుకోవాలన్నమాట. దీన్ని మెత్తగా మిక్సీ పట్టేసుకున్నామంటే ఇంకా మనకి ఏమవుతుందంటే అది బాగా కలుస్తుంది. మనం నార్మల్గా కలిపామంటే అస్సలు కలవదనమాట. ఇలా మిక్సీలో వేసేసి మనం పెరుగుతో పాటు దీన్ని కూడా మిక్సీ పట్టేసామంటే బాగా కలిసిపోతుంది. ఇంకా మనము దీంట్లో కావాలంటే కొద్దిగా సాల్ట్ వేసుకోవచ్చు అనమాట. సాల్ట్ టేస్ట్ కోసం కావాలంటే సాల్ట్ వేసుకొని, ఇంకా ఎంత పల్చగా కావాలంటే అంత పల్చగా పోసేసుకొని, ఇంకా మనం దీన్ని ప్రతిరోజు నైట్ కనుక తీసుకున్నాం అనుకోండి మనకి హెల్త్కు మంచిది. ఒమేగా 3 ఎక్కువగా ఉంటుంది కాబట్టి చాలా మంచిది. జుట్టు బాగా పెరుగుతుంది, మన స్కిన్ కూడా చాలా గ్లోగా వస్తుంది. స్కిన్ పైన పింపుల్స్ అలాంటివి ఏవి రావన్నమాట. స్కిన్ కూడా చాలా స్మూత్గా అవుతుందన్నమాట. ఇలా రెగ్యులర్గా తాగండి, చాలా మంచిది హెల్త్కు. అలాగే వెయిట్ లాస్ కూడా అవుతారు. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, మనము బెండకాయలను అయితే కట్ చేస్తూ ఉంటాం కదా, బెండకాయలను కట్ చేసేటప్పుడు చాలామంది గమనించారా, మనం ఫాస్ట్గా కట్ చేయడానికి అస్సలు రాదనమాట. ఎందుకంటే బెండకాయలకి జిగురు అనేది ఉంటుంది కదా, అది మొత్తం బంకగా చాకుకు అంటుకుంటూ ఉంటుంది. అలా చాకుకు అంటకుండా మనం కట్ చేసుకునేటప్పుడు ఫాస్ట్గా కట్ చేసుకోవాలన్నా, మనం వంట ఫాస్ట్గా కావాలి, మనం ఫాస్ట్గా కట్ చేసుకుంటే అన్న ఈ విధంగా బెండకాయలకి కట్ చేసేటప్పుడు చాకుకి కొద్దిగా నిమ్మరసం రుద్ది తర్వాత ఇలా కట్ చేయండి. ఇంకా అంతే, మనకి ఈజీగా బెండకాయలు అయితే కట్ అయిపోతాయి అన్నమాట. మనకి టైం వేస్ట్ కాకుండా ఉంటుంది, చాలా ఫాస్ట్గా కట్ చేసేసుకోవచ్చు. అలాగే చాలా సింపుల్ అనమాట ఈ విధంగా కట్ చేయడము. మీరు కూడా ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, చూడండి మనమైతే హార్లిక్స్ని అయితే కలుపుకుంటూ ఉంటాం కదా, ప్రతిరోజు మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ హార్లిక్స్ కానీ బూస్ట్ కానీ తాగుతూ ఉంటాము. మనం హార్లిక్స్ అయినా సరే బూస్ట్ అయినా సరే ఏదైనా కలుపుకునేటప్పుడు మనం డైరెక్ట్గా హార్లిక్స్ని వేసేసి తర్వాత షుగర్ని వేసేసి ఇంకా పాలు పోసి కలుపుతూ ఉంటాం. అలా కలపడం వల్ల ఏమవుతుందంటే అది ఉండలు అనేది కడుతూ ఉంటుంది అనమాట. ఆ ఉండలు అనేది అస్సలు కరగవు, టైం చాలా వేస్ట్ అయిపోతుంది దాన్ని కలపడానికి. అలా కాకుండా ఫస్ట్ అయితే మీరు హార్లిక్స్ వేసుకున్న తర్వాత షుగర్ కావాలంటే వేసుకోండి, అది కూడా హార్లిక్స్ స్వీట్గానే ఉంటుంది. నేనైతే కొద్దిగా స్వీట్ ఎక్కువగా తాగుతా కాబట్టి హార్లిక్స్లో కొద్దిగా షుగర్ అయితే వేసుకున్నాను. ఇంకా తర్వాత ఈ విధంగా మీకు ఎన్ని పాలు కావాలనో అన్ని పాలు మొత్తం పోసుకోకుండా కొన్ని పాలు పోసుకొని కలిపేసుకొని అప్పుడు బాగా కలుస్తుందనమాట. తర్వాత ఇంకా మీకు ఎన్ని పాలు కావాలనో అన్ని పోసేసుకొని ఇలా తిరగొట్టేసుకోండి, సూపర్గా కలిసిపోతుంది, చాలా బాగుంటుంది. ఇలా హార్లిక్స్ కలిపేసుకున్నామంటే మనకి టేస్టీగా ఉంటుంది, అలాగే ఉండలు లేకుండా ఉంటుంది, చాలా బాగుంటుంది అనమాట. ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, మనమైతే నిమ్మకాయలను అయితే తెచ్చుకుంటాం కదా, నిమ్మకాయలని తెచ్చుకున్నప్పుడు మనకి కొద్దిగా నిమ్మరసం అవసరం పడింది అంటే మనం ఏం చేస్తాము, మొత్తం నిమ్మకాయని కట్ చేస్తాం. అలానే కట్ చేస్తాం కదా ఎవరైనా సరే. అలా కాకుండా నేను వీడియోలో చూపించినట్లుగా ఇలా చిన్నగా కట్ చేసేసుకొని హోల్ పెట్టేసుకొని తర్వాత నిమ్మరసాన్ని అయితే పిండి వేసుకోండి. ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే మనకి నిమ్మరసం అనేది కొద్దిగా కూడా వేస్ట్ కాదనమాట. ఈ విధంగా మనం కొద్దిగా మనకి ఎన్ని డ్రాప్స్ కావాలనో అన్ని డ్రాప్స్ని ఇలా పిండేసుకోండి. ఇలా పిండుకోవడం వల్ల మనకి నిమ్మరసం అనేది వేస్ట్ కాదు, అలాగే మనకు కొద్దిగా కావాలన్నప్పుడు కొద్దిగా తీసుకొని వాడుకోవచ్చు అనమాట. తర్వాత దీనికి పైన మనం తొక్క తీసాం కదా, దాన్ని అలానే పెట్టేసుకొని ఇంకా పక్కన పెట్టేసుకోండి. దాంట్లోనే ఇంకా మనకి ఏమీ కాదనమాట, మళ్ళీ ఎప్పుడు కావాలంటే అప్పుడైతే వాడుకోవచ్చు. చాలా బాగా యూజ్ అవుతుంది, ట్రై చేయండి. అలాగే టిప్ నచ్చితే వీడియోను లైక్ చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, మనము ఎక్కడికైనా ఫంక్షన్లకు కానీ పెళ్ళిళ్ళకి కానీ ఊర్లకు కానీ వెళ్ళేటప్పుడు మనము ఏం చేస్తూ ఉంటాము, ఫెయిర్ అండ్ లవ్లీలో మనం ఫెయిర్ అండ్ లవ్లీ వాడుతూ ఉంటాం. అలాగే చాలామంది మేకప్ వేయించుకుంటూ ఉంటారు. ఫంక్షన్లకు వెళ్ళేటప్పుడు మనం బయటికి వెళ్ళి మేకప్ వేయించుకోవాల్సిన అవసరం లేకుండా, పార్లర్లకు వెళ్ళి వందల డబ్బులు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేకుండా ఇంట్లోనే మనం వాడే ఫెయిర్ అండ్ లవ్లీలోనే కొద్దిగా పసుపును వేసేసి ఇలా ఫేస్కి అయితే అప్లై చేసుకోండి. చాలా గ్లోగా కనిపిస్తుంది అనమాట. ఇది సాయంత్రం వరకు చాలా ఫ్రెష్గా ఉంటుంది. నార్మల్గా ఒక్కటే ఫెయిర్ అండ్ లవ్లీ అప్లై చేసామంటే ఇంత గ్లోగా కనిపించదు. పసుపు వేసి అప్లై చేయడం వల్ల ఫేస్ అనేది చాలా గ్లోగా ఉంటుంది.
ఉంటుందన్నమాట. మనకి గోల్డ్ ఫేషియల్ చేయించుకుంటే ఎలా ఉంటుందో అలా ఉంటుంది. అలాగే మనకి చాలా సేపటి వరకు అంటే ఉదయం చేసుకుంటే సాయంత్రం వరకు అలానే ఉంటుందన్నమాట ఫ్రెష్గా. ఈ విధంగా అయితే చెయ్యండి. మనకి టైం సేవ్ అవుతుంది, బయటికి వెళ్ళాల్సిన పని లేకుండా. అలాగే మనీ కూడా సేవ్ అవుతుంది. అలాగే మన ఫేస్ కూడా చాలా గ్లోగా కనిపిస్తుంది. ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, మనం ఇలాంటివి బ్రూవి కానీ హార్లిక్స్వి కానీ లేదంటే మనము నెస్కేఫీ సన్ రైజ్ కానీ సీసాలు అయితే తెచ్చుకుంటూ ఉంటాం కదా. ఇంకా కాఫీ పొడిని వాడుకున్న తర్వాత అది ఇంకా కడగడానికి కష్టం అనేసి పడేస్తూ ఉంటాము. పడేయకుండా ఇలా అయితే చెయ్యండి. నార్మల్గా అయితే దీంట్లో చెయ్యి పెట్టి రుద్దాలంటే చాలా కష్టం కదా. అలా కాకుండా ఇలా నేను వీడియోలో చూపించినట్లుగా ఫస్ట్ అయితే ఒక స్పూన్ అయితే తీసుకోండి, లేదంటే ఒక ఫోర్క్నైనా తీసుకోండి. దానికి ఇలా డస్టర్ ఉంటుంది కదా, అది చాలా స్మూత్గా ఉంటుంది. దానికి ఇలా కొద్దిగా పెట్టేసి ఒక రబ్బర్ బ్యాండ్ అయితే వేసేసి ఇలా దీంతో కనుక అన్నామనుకోండి, మనకి మొత్తం నీట్గా వచ్చేస్తుంది అనమాట. చాలా నీట్గా క్లీన్ అవుతుంది. అసలు దాంట్లో ఏ మురికి కానీ ఏది ఉండదన్నమాట. మనం కడిగినట్లుగా క్లీన్ అయిపోతుంది. ఇలా బాగా రుద్దేసిన తర్వాత ఇంకా నీళ్లు పోసుకొని కడిగేసేయండి. చాలా నీట్గా అయిపోతుంది అనమాట. ట్రై చేయండి. చూడండి ఎంత నీట్గా అయిపోయిందో. ఇంకా మనం దీన్ని కొద్దిసేపు ఆరబెట్టేసుకొని మనం దీంట్లో ఏదైనా పోసి పెట్టేసుకున్నామంటే చాలా బాగుంటుంది. ఈ సీసాలు కూడా చాలా బాగుంటాయి కదా. నేనైతే అస్సలు వేస్ట్ కాకుండా వాడుకుంటూ ఉంటానన్నమాట. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, లాస్ట్ టిప్, ప్రతి ఒక్క ఆడవారికి బాగా ఉపయోగపడే టిప్ అండి. మన ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నారనుకోండి, మనము పిల్లలకి సెర్లాక్ తినిపిస్తూ ఉంటాము. అలాగే బియ్యంతో రకరకాలుగా అంటే బియ్యాన్ని పొడి చేసేసి దాంట్లో కొద్దిగా ఉప్పు నెయ్యి వేసి ఉడకబెట్టేసి తినిపిస్తూ ఉంటాం కదా. పిల్లలకి గిన్నెల్లో తినిపించడం వల్ల ఒక్కొక్కసారి అవి పాల వాసన లేదంటే నీచు వాసన, అలాగే కొద్దిగా సెర్లాక్ అయితే స్మెల్ కూడా వస్తూ ఉంటుంది. మనం ఎంత నీట్గా కడిగినా కూడా స్మెల్ అనేది పోదనమాట. అలాగే దాంట్లో బ్యాక్టీరియా కూడా చేరుతూ ఉంటుంది పిల్లలకు తినిపించే దాంట్లో. అందుకోసమని పిల్లలకు తినిపించే వాటిని చాలా జాగ్రత్తగా నీట్గా శుభ్రం చేసుకోవాలన్నమాట. అది ఏం చేయాలంటే మనము కుక్కర్లో ఏదైనా పప్పు కానీ కూరలు కానీ పెట్టి ఉంటాం కదా, అలా పెట్టినప్పుడు ఇలా ఆ గిన్నెల్ని, పిల్లలకు వాడే గిన్నెల్ని, గ్లాసులైనా సరే గిన్నెలైనా సరే ఈ విధంగా ఆ కుక్కర్ పైన పెట్టేసేయండి. ఆ వేడికి ఆ కుక్కర్ వేడికి అలాగే ఆ ప్రెషర్ కూడా వస్తూ ఉంటుంది కదా, ఆ వేడికి ఆ గిన్నెల్లో ఉండే నీచు వాసన కానీ ఏదైనా బ్యాక్టీరియా ఉన్న క్రిములు ఉన్నా చనిపోతాయన్నమాట. గిన్నె కూడా నీచు వాసన అనేది పోయి ఏదైనా బ్యాడ్ స్మెల్ వచ్చినా పోయి ఫ్రెష్గా అయిపోతుంది అనమాట. గ్లాసులైనా సరే గిన్నెలైనా సరే పిల్లలకు వాడేటివి ఇలా వేడి చేయడం చాలా మంచిదన్నమాట. ట్రై చేయండి. మన గ్యాస్ కూడా వేస్ట్ కాదనమాట. ఇవండి ఈరోజు టిప్స్. మరి నచ్చాయా? నచ్చితే వీడియోను లైక్ చేయండి. మరి ఏ టిప్ నచ్చింది అనేది కమెంట్ చేయండి. మంచి మంచి టిప్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అందరికీ బాయ్ అండి.